హలో, గుడ్ మార్నింగ్. పొద్దున్నే గోదావరి నది అందాలను చూస్తుంటే చాలా బాగుంది కదా. నాకు కూడా అలానే ఉంది. ఇది అమలాపురం నుంచి రాజోలు వస్తుంటే మధ్యలో ఉండే గోదావరి నది. ఈరోజు మనం రాజోలు నుంచి అబ్బిరాజుపాలెం అనే గ్రామానికి పడవ ద్వారా ప్రయాణించబోతున్నాం. మీరు కూడా నాతో ఈ ప్రయాణానికి సిద్ధంగా ఉంటారని ఆశిస్తున్నాను. రాజోలుకి దగ్గరలోని తాటిపాక అనే ప్రదేశంలో నేను బస్ దిగాను. అక్కడి నుంచి సోంపల్లి అబ్బిరాజుపాలెం రూట్లో ప్రయాణించే పడవల దగ్గరికి మనం ఇప్పుడు వచ్చాము. ఇక్కడ జనాలు ఇసుక తీస్తున్నారండి గోదావరి నది నుంచి. ఇతను మా ఫ్రెండ్ దానప్ప. చాలా తుంటరి పిల్లోడు, ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. ఇక్కడ కనిపించేది నేను కూడా ఈ పడవ ప్రయాణం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నా. ఎందుకంటే మా కర్నూలు సైడ్ ఇవన్నీ ఉండవు కదా. అందుకని ఏదైనా రేర్గా జరిగితే అది మాకు కొత్తగానే మరియు వింతగానే అనిపిస్తుంది. మేము ప్రయాణించబోయే పడవ వస్తుంది. ఇంతకీ ఈ పడవలో ప్రయాణించడానికి టికెట్ కాస్ట్ మీకు చెప్పలేదు కదా. 10 రూపాయలు తీసుకుంటారండి. 10 రూపాయలకు ఇక్కడ రాజోల్ దగ్గరలో ఎగ్జాక్ట్గా ప్లేస్ నాకు తెలీదు, సోంపల్లి అంటారంట. ఇక్కడి నుంచి అబ్బిరాజుపాలెం వెళ్ళడానికి కేవలం 10 రూపాయలు తీసుకుంటారు. పడవ ప్రయాణం మొదలైంది. చుట్టూ కనుచూపురు మేరలో గోదావరి నీరే కనిపిస్తుంది. ఆ కొబ్బరి చెట్లు అంతా చాలా అద్భుతంగా ఉన్నాయి. చూస్తూనే అబ్బిరాజుపాలెం వైపు ఈ తీరం వచ్చింది. ఈ కర్ర పట్టుకొని నేను గోదావరి నది లోతు పరీక్షిస్తున్నాను. ఆ కింద ఇసుక ఉంది, అది ఉంది అనుకుంటూ మా ఫ్రెండ్స్కు చెప్తున్నాను అన్నమాట. మనకు దిగడానికి సపోర్ట్ లాగా వేశారు, దిగాను అన్నమాట. కానీ ఈ ప్రదేశం చాలా అంటే చాలా 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 అందంగా నాకు అనిపించింది. కొంత దూరం అలా కొబ్బరి తోటలలో నేను నా ఫ్రెండ్ కలిసి అలా నడిచాము. మా సైడ్ అంతా, కర్నూలు సైడ్ అంతా ఎండలు. ఇక్కడ ఎండలు ఉన్నా కొబ్బరి తోటలలో చాలా చల్లగా నాకు అనిపించింది. మళ్ళీ తిరుగు ప్రయాణం మళ్ళీ రాజోల్కే మేము మొదలుపెట్టినాము. ముందుగా నేను ఎక్కాను, తర్వాత మా ఫ్రెండ్ ప్రభాకర్ అనే వ్యక్తి ఎక్కుతున్నాడు. నెక్స్ట్ మహబూబ్ అనే పిల్లోడు కూడా ఎక్కుతాడనమాట. ఆ పిల్లోని పక్కన మళ్ళీ మన తుంటరి దానప్ప గోదావరిలో నదిలో దిగి ఈత పడ్డాడు. మీకు కనిపిస్తున్నారు అనుకుంటా. ఇంకా చిన్నగా మా పడవ ప్రయాణం స్టార్ట్ అయింది. అలా పడవలో ఒక సైడ్కి కూర్చొని గోదావరి అందాలను చూస్తూ మా తోటి ప్రయాణికులతో అలా ముచ్చటిస్తూ ఈ ప్రయాణం చాలా ఆహ్లాదంగా మాకు సాగుతుంది. నిజంగా గోదావరి ప్రజలు చాలా అంటే చాలా మర్యాదస్తులు. ఎంత అంటే ఏదో తెలిసిపోయిన వాళ్ళతో గడిపినట్లుగా ఇక్కడ అందరితో చాలా అంటే చాలా బాగా మర్యాదగా మాట్లాడతారు. అదే మా రాయలసీమ సైడ్ అయితే కొంచెం చాలా మంచి వాళ్ళే, కానీ మా యొక్క మాట తీరు అనేది కొంచెం కఠినంగా అవతలి వాళ్ళకి అనిపిస్తుంది. కానీ గోదావరి యాసలో ఇక్కడి ప్రజలు మాట్లాడుతుంటే చాలా అంటే చాలా స్మూత్గా, చాలా సున్నితంగా మాకు అనిపించింది. ఏదో మాకు దగ్గర వాళ్ళను చూస్తున్నట్టు ఇక్కడి ప్రజలను చూస్తే మాకు అనిపించింది. ఇంకా ఈ ప్రయాణాన్ని ఇలా పడవ చివరకు నిలబడి చూస్తున్నాను. మా ఫ్రెండ్ మహబూబ్ అని, అతను చేతులు చాపు అంటే నాకు ఎలాగో పోజ్ ఇవ్వడం రాక అలా చేతులు చాపుతూ గోదావరి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. ఈ తీరం దగ్గరికి వచ్చాక అక్కడ ఒక ఫెర్రీ కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచే నరసాపురం మరియు అంతర్వేదులకు కూడా ఈ ఫెర్రీలలో ప్రయాణించవచ్చు అని మాకు తెలిసింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు ఈ ఫెర్రీలో కూడా ప్రయాణించాలని నేను అనుకుంటున్నాను. ఈ ఫెర్రీ ప్రయాణం ఎలా ఉంటుందో ఎవరైనా ప్రయాణిస్తే నాకు తెలుపగలరు. గోదావరి నది కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అదే వర్షాకాలంలో అలా అయితే ఈ నీరు
ఎరుపు కలర్లో ఉండి పులసలకి చాలా పెట్టింది పేరుగా ఈ గోదావరి నదిని చెప్తారు. ఇంకా చిన్నగా మా ప్రయాణం ముగించాము. ఇలా పడవ దిగి ఇంకా మా రాజోల్లో మా హోటల్కి మేము చేరుకోవడానికి సిద్ధమయ్యాము.